Hello everyone, welcome to Tejas Academy. I am Pawan Kumar, Faculty of English. Let's begin with today's editorial. And before discussing this editorial, I would like to tell you why to watch editorial videos of mine. మీరు ప్రతి ఎడిటోరియల్ వీడియోస్ని ఎందుకు చూడాలి అంటే ఐల్ టీచ్ యూ వొకాబులరీ, అందులో వొకాబులరీ వస్తుంది, గ్రామర్ రూల్స్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్. దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సెక్షన్. ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ఇంగ్లీష్ సెక్షన్స్ యూ హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివితే దానిలో ఉన్న వర్డ్స్ కలెక్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ సెక్షన్స్ చాలా క్లియర్ అయిపోతాయి. లైక్ ఆర్సీ కానివ్వండి, క్లోజెస్ కానివ్వండి, ఫిల్లర్స్ కానివ్వండి, ఎనీ ఇంగ్లీష్ సెక్షన్ మీకు ఈజీగా క్లియర్ అయిపోతుంది. And it is not only useful for English subject, it is also useful for other subjects also like GS and current affairs. So please do subscribe to our channel. So let's begin with this editorial. ఇందులో మీకు టైటిల్ ఏమి ఇచ్చాడు ఆర్టికల్లో అంటే వెయిటింగ్ టు రష్ అన్నాడు. ఇది మళ్ళీ స్లైడ్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో వెయిటింగ్ టు రష్ అంటే ఏంటి? జనరల్గా మనకు రష్ అవ్వడానికి సిద్ధంగా ఉంది, అండ్ వెయిటింగ్ టు ప్లే అంటే వెయిటింగ్ టు కమ్ అంటే రావడానికి సిద్ధంగా ఉంది అంటాం కదా. ఏంటంటే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే వెయిటింగ్ టు రష్ ఎక్కడ అంటే ఆన్ ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్, అంటే ఆన్ గైడ్ లైన్స్. వెయిటింగ్ టు రష్ ఆన్ ఈపీఎఫ్ఓ గైడ్ లైన్స్. ఎక్కడ గైడ్ లైన్స్ అంటే ఆన్ హయ్యర్ పెన్షన్ స్కీమ్ అనమాట. ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో హయ్యర్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద. అంటే ఇది ఏంటంటే యాక్చువల్గా సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈపీఎఫ్ఓకి 4 month టైం పీరియడ్ ఇచ్చింది. ఏది? ఈ హయ్యర్ పెన్షన్ స్కీమ్ గురించి అది క్లోజ్ చేయాలి, అంత హయ్యర్ పెన్షన్ ఇవ్వకూడదు అని ఎక్కడైతే టైం ఇచ్చింది 4 month టైం పీరియడ్ ఇచ్చింది ఈపీఎఫ్ఓకి, అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి. అది March 3 వరకు ఎండ్ అయిపోతుంది. March 3 వరకు ఎండ్ అయిపోతుంది. అంటే ఇంకా తక్కువ టైం ఉంది కదా ఈ రోజు నుంచి. కాబట్టి ఇది ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ ఇష్యూ చేయలేదు. అంటే ఆ పిఎఫ్ ఎవరైతే హయ్యర్ పే చేస్తారో వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ ఆన్లైన్ ఆప్షన్స్ కానీ ఏం ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి తక్కువ టైం ఉంది. మరి కోర్టు ఆర్డర్స్ని ఇది ధిక్కరించుతుందా, మరి ఏంటి, ఇంకా తక్కువ టైం ఉంది, ఎలా చేస్తుంది అనేది ఒక కన్ఫ్యూజన్. అంటే వెయిటింగ్ టు రష్ ఆన్ ఈపీఎఫ్ఓ గైడ్ లైన్స్ ఆన్ హయ్యర్ గైడ్ లైన్స్ ఆన్ హయ్యర్ పెన్షన్ స్కీమ్ పైన అంటున్నాడు. దిస్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద ఆర్టికల్. మరి ఇది అర్థం కావాలంటే లెట్స్ గో టు సబ్ టైటిల్. సబ్ టైటిల్ వచ్చేసి మనకి ఇది. సబ్ టైటిల్ విల్ గివ్ యూ ఎ బ్రీఫ్ అబౌట్ ద ఆర్టికల్ కదా. సో ప్రతి సెంటెన్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి? మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి అంటే ఆర్గనైజేషన్, ఇది మెయిన్ సబ్జెక్ట్. ఏ ఆర్గనైజేషన్ అది? ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇదంతా సబ్జెక్ట్. లాస్ట్ వర్డ్ ఇదంతా నౌన్ ఫ్రేజ్, దీని లాస్ట్ వర్డ్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇదంతా సబ్జెక్ట్. దానికి వర్బ్ ఏది అంటే షుడ్. షుడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, అండ్ ఎక్స్పెడిట్ అనేది V1 ఫామ్. దిస్ ఇస్ యాక్టివ్ వాయిస్. అండ్ మీకు రెడ్ కలర్లో ఇచ్చిన వర్డ్స్ అనేవి కూడా మళ్ళీ మీకు స్లైడ్స్లో వాటి మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పెడిట్ అంటే స్పీడ్ అప్, మీనింగ్ ఏంటంటే స్పీడ్ అప్. సో మరి సబ్జెక్ట్ ఏంటి? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. షుడ్ అంటే చేయాలి, ఏం చేయాలి? స్పీడప్ చేయాలి అంటున్నాడు. ఇక చూద్దాము ఒకసారి సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ ఫండ్ ఆర్గనైజేషన్ షుడ్ స్పీడప్ చేయాలి. ఏంటి? ఇష్యూయింగ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడంలో స్పీడప్ చేయాలి అని మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. ఎక్కడ? ఎలా? విత్ క్లారిటీగా ఉండాలి గైడ్ లైన్స్ అనేవి. ఎక్కడ? ఆన్ హయ్యర్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్. ఈ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో, హయ్యర్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద గైడ్ లైన్స్ క్లారిటీగా ఇవ్వాల్సి ఉంది అని చెప్పి ఈ యొక్క మెయిన్ ఐడియా తెలియజేస్తున్నాడు. ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఇది ఆథర్ తెలియజేస్తున్నాడు. ఓకేనా? ఈపీఎఫ్ఓ అనేది ఇట్ షుడ్ స్పీడప్ ఇష్యూయింగ్ గైడ్ లైన్స్ విత్ క్లారిటీ ఆన్ హయ్యర్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ అన్నాడు. ఇదంతా కూడా ఆర్టికల్ దీని గురించి డిస్కస్ చేస్తుంది. లెట్స్ గో టు ద ఫస్ట్ పారాగ్రాఫ్. అందులో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ద సెంటెన్స్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఎవ్రీ సెంటెన్స్ విల్ గివ్ యూ వన్ ఐడియా, రైట్? దేంతో వస్తుంది అంటే సబ్జెక్ట్, వర్బ్తో. ఇందులో ఇదంతా కూడా సబ్జెక్ట్. అంటే ఈపీఎఫ్ఓ అనేది సబ్జెక్ట్, ఇది మెయిన్ సబ్జెక్ట్. ఓకేనా? మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ ఏది అంటే హ్యాస్, హెల్పింగ్ వర్బ్. అండ్ హ్యాస్ ఎప్పుడు వచ్చినా వి యూజ్ V3 ఫామ్. సో హ్యాస్ ప్లస్ V3, హ్యాస్ అక్విటెడ్ అంటే మనము ఏమంటాం అంటే పర్ఫార్మ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే హ్యాస్ ప్లస్ V3 జరిగింది అంటాం కదా. ఇక్కడ హ్యాస్ నాట్ ప్లస్ V3 జరగలేదన్నమాట. అంటే ఏంటి ఇక్కడ? ఈపీఎఫ్ఓ ఏది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హ్యాస్ నాట్ అక్విటెడ్ అంటే హ్యాస్ నాట్ పర్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్
వెల్, ఇంకా ఇంతవరకు కూడా అది ఏం పర్ఫామ్ చేయలేదు. బై ఇష్యూయింగ్ ఏ సర్క్యులర్ అంటే నోటీస్. ఇదంతా కూడా ఇంకా అసలు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయలేదు. ఎక్కడ? ఆన్ హయ్యర్ పిఎఫ్ పెన్షన్ పైన అంటున్నాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంది సెంటెన్స్లో అంటే మనకి మెయిన్ సబ్జెక్ట్ ఏం తెలియజేస్తుంది? మెయిన్ సబ్జెక్ట్ వర్బ్ ఈపీఎఫ్ఓ హ్యాస్ నాట్ పర్ఫార్మ్డ్ ఎనీ యాక్షన్ అన్నమాట తెలియజేస్తుంది. చూద్దామా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హ్యాస్ నాట్ అక్విటెడ్, హ్యాస్ నాట్ పర్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ వెల్. ఎలా? బై ఇష్యూయింగ్ ఏ సర్క్యులర్. అసలు ఎటువంటి నోటీస్ పంపించలేదట. ఇక్కడ ఆన్ హయ్యర్ పెన్షన్ స్కీమ్ పైన ఎటువంటి ఆ పర్ఫార్మెన్స్ చేయలేదట. ఏది గైడ్లైన్స్ ఇవ్వలేదు అట. ఎక్కడ? ఎట్ ద ఫాగ్ ఎండ్ అంటే ఇట్ ఈస్ అన్ ఇడియం. ఫాగ్ ఎండ్ అంటే చివరిలో ఉంది, ఇంకా టైం అయిపోతుంది. ఎట్ ద ఫాగ్ ఎండ్ ఆఫ్ 4 month పీరియడ్ అంటే 4 month పీరియడ్ ఏదైతే ఉందో కోర్టు ఇచ్చింది అది చివరిలో ఉంది. అయినా కూడా ఈపీఎఫ్ అనేది ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి గైడ్లైన్సెస్ జారీ చేయలేదట. ఏ పీరియడ్ అది? ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ అలౌడ్ ఇన్ ఇట్స్ November 2022 జడ్జ్మెంట్. అంటే ఏదైతే ఈ టైం పీరియడ్ 4 month టైం పీరియడ్ ఏదైతే ఉందో ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ అలౌడ్, అది అలౌ చేసింది. ఆ 4 month టైం పీరియడ్ సుప్రీం కోర్ట్ అలౌ చేసింది. ఎక్కడ? ఈ November 2022 జడ్జిమెంట్లో సంబంధించి. అయినా కూడా ఆ ఈపీఎఫ్ఓ ఇంతవరకు ఎటువంటి గైడ్లైన్స్ జారీ చేయలేదు అంటుండే. ఓకేనా? ఈ స్టేట్మెంట్లో ఎట్ ద ఫాగ్ ఎండ్ అంటే ఇంకా చివరిలో ఉంది, ఇట్ ఈస్ అబౌట్ అంటే లాస్ట్ చివరిలో ఉన్నా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్తున్నాడు. ఇక్కడ ద సుప్రీం కోర్ట్ అనేది ఇక్కడ ఇది అడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ అలౌడ్ ఇట్ ఇన్ ఇట్స్ November 22 జడ్జిమెంట్ అనేది ఇట్ రెఫర్స్ టు ద 4 month పీరియడ్. 4 month పీరియడ్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. మరి ఆ స్టేట్మెంట్లో అది ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయలేదు అంటున్నాడు ఈపీఎఫ్. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే దిస్ టైం పీరియడ్ ఏదైతే 4 month టైం పీరియడ్ అనమాట. దిస్ టైం పీరియడ్ అనేది సబ్జెక్ట్, మనకి మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ ఏదంటే వాజ్ గివెన్, వాజ్ ప్లస్ V3 పాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఇవ్వడం జరిగింది అంటాం కదా. దిస్ టైమ్ వాజ్ గివెన్ ఎవరికి అని చూద్దాం. దిస్ టైమ్ వాజ్ గివెన్ అనేది మనకి దిస్ టైమ్ సబ్జెక్ట్, వాజ్ గివెన్ వర్బ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. పాస్ట్ టెన్స్ ఇది. చూద్దాం మరి ఏంది కాన్సెప్ట్ అంటే దిస్ టైమ్ పీరియడ్ వాజ్ గివెన్ ఎవరికి? టు ద మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్. ఎవరికి ఈ టైం పీరియడ్ ఇవ్వడం జరిగిందంట? మెంబర్స్ ఎవరైతే ఈ పెన్షన్ స్కీమ్లో మెంబర్స్గా ఉన్నారో వారికి ఇవ్వడం జరిగిందంట. ఆ స్కీమ్ ఆఫ్ 1995. ఏ స్కీమ్ అది? 1995 యొక్క స్కీమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు వాళ్ళు అంటే మెంబర్, హూ రెఫర్స్ టు మెంబర్స్. ఇక్కడ హూవర్ ఇన్ సర్వీస్, ఎవరైతే సర్వీస్లో ఉన్నారో, హూ రెఫర్స్ టు ద మెంబర్స్ హియర్. అంటే 1995 స్కీమ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అందులో ఎవరైతే ఉన్నారో ఎవరు? హూ వర్, అప్పటికి వర్ అంటే పాస్ట్ టెన్స్ ఉండేను. ఇన్ సర్వీస్, అప్పటికి సర్వీస్లో ఉన్నవారు. యాజ్ ఆన్ September 1, 2014 అంటే 2014 వరకు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో ఆ స్కీమ్లో ఉన్నారో వారికి ఈ టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది అంటున్నాడు. అండ్ మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హూస్ ఎంప్లాయర్స్, వాళ్ళ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో హ్యాడ్ మేడ్ అంటే చేశారు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ చేశారు అనమాట. ఎక్కడ? ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద స్టాట్యుటరీ సీలింగ్. అంటే స్టాట్యుటరీ అంటే లా పర్మిట్ చేసేదన్నమాట. అంటే లా జనరల్గా మనకేం పర్మిట్ చేసింది? పిఎఫ్ ఫండ్ అంటే ఓన్లీ 5,000 ఆర్ 6,500 వరకే లిమిట్ ఉండే. కానీ ఈ ఎంప్లాయర్స్ ఏం చేశారు? లిమిట్ని క్రాస్ చేసి ఎక్కువగా పిఎఫ్ కట్ చేశారు అని చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఈ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట. అంటే దిస్ టైం పీరియడ్ వాజ్ గివెన్ టు ద మెంబర్స్ ఆఫ్ ఈపీఎస్ of 1995 who were in service as on September 1, 2014 and whose employees had made PF contribution in excess of అంటే ఇది దాటిపోయింది. స్టార్టర్ అంటే లా పర్మిట్ చేసేది దాటిపోయింది అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ విచ్ రెఫర్స్ టు స్టాట్యుటరీ సీలింగ్స్ అంటే లిమిటింగ్ అన్నట్టు. సీలింగ్ అంటే విచ్ వాజ్ అంటే ద లిమిట్ విచ్ వాజ్ 5,000 అప్ టు May 35, 2001 అండ్ 6,500 అంతే లిమిట్ ఉండే అనమాట. దాన్ని ఎక్సెస్ చేశారు వాళ్ళు అని చెప్తున్నాడు. అప్ టు August 31, 2014 ఇక్కడ వరకు ఉన్న దాన్ని వాళ్ళు లిమిట్ దాటి మరి అంటే ఎక్కువగా కంట్రిబ్యూషన్ చేశారు వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్ అని చెప్తున్నాడు. అంటే ద టైం పీరియడ్ వాజ్ గివెన్ టు దెమ్ అనమాట, వాళ్ళకి, అందరికి కాదు. బట్ ఇదంతా కానీ
వాట్ హ్యాపెండ్ బట్ ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మనకి సెంటెన్స్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఈపీఎఫ్ఓ, ఇది మెయిన్ సబ్జెక్ట్. టుక్ అనేది V2 ఫామ్ జరిగింది, బట్ ఏమైంది కానీ ఆ టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. బట్ ద ఈపీఎఫ్ఓ టుక్ ఇట్స్ ఓన్ టైం. ఇక్కడ వరకు సెంటెన్స్ సారీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో బట్ ద ఈపీఎఫ్ఓ టుక్ ఇట్స్ ఓన్ టైం, చాలా టైం తీసుకుంది ఇప్పటికే ఈపీఎఫ్ఓ అంటే ఓన్గా డిసైడ్ చేయడానికి చాలా టైం తీసుకుంది అని చెప్తున్నాడు. అయినా కూడా ఎటువంటి యాక్షన్ లేదనమాట. అంటే బట్ ద ఈపీఎఫ్ఓ టుక్ ఇట్స్ ఓన్ టైం అంటే నాకు టైం కావాలి అని ఓన్ టైం తీసుకుంది అంటారు కదా అలా. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద కోర్ట్. ఇందులో ద కోర్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్. ఇది మనకి దీని వర్బ్ ఎక్కడ ఉంది అంటే మనకి గ్రాంటెడ్, ఇది V2 ఫామ్. అంటే ద కోర్ట్ గ్రాంటెడ్ దీస్ మెంబర్స్, ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ద కోర్ట్ గ్రాంటెడ్ దీస్ మెంబర్స్ అని ఇచ్చాడు. గ్రాంట్ చేసింది సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ కోర్ట్ ఏంటో చూద్దామా, అంటే కోర్ట్ ఏంటో చూద్దామా. ద కోర్ట్ ఏది, ఇది దీని ఇన్ఫర్మేషన్స్ ఉంది. యూజింగ్ డిస్క్రిషనరీ అంటే ఆప్షనల్. ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిషనరీ ఇస్ ఆప్షనల్. అంటే ద కోర్ట్ యూజింగ్ ఆప్షనల్ పవర్స్ ఎక్కడ అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ చూడండి, హ్యాడ్ గ్రాంటెడ్ అంటే ద కోర్ట్ హ్యాడ్ యూజింగ్ దిస్ హ్యాడ్ గ్రాంటెడ్ దీస్ మెంబర్స్, ఈ మెంబర్స్కి గ్రాంట్ చేసింది. దీస్ మెంబర్స్ ఏం గ్రాంట్ చేసిందట, ద 4 months పీరియడ్ ఏదైతే గ్రాంట్ చేసింది. ఏదది విచ్ ఇట్ కాల్డ్ ఏ ఫర్దర్ ఛాన్స్, ఇంకో ఛాన్స్ అనేది పిలువబడుతుంది ఈ ఛాన్స్ అని చెప్తున్నాడు. ఈ యొక్క గ్రాంట్ చేసిందని అంటున్నాడు. యాజ్ అంటే రీజన్ తెలియజేస్తుంది. యాజ్ షోస్ ద రీజన్. యాజ్ 2 opportunities had been provided అంటే ఈ 2 opportunities ఏవైతే ఉన్నాయో had been provided in the 2014 amendment of the EPS. అంటే ఈ అమెండ్ ఏది ఇక్కడ 2 opportunities had been provided in the 2014 amendment of the ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో జరిగిన అమెండ్మెంట్లో 2 ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అంటాడు. కాబట్టి ఒకసారి క్లియర్ చదవండి. ద కోర్ట్ హ్యాడ్ గ్రాంటెడ్ దీస్, ఇక్కడ ఆర్టికల్ ద కోర్ట్ యూజింగ్ ఆప్షనల్ పవర్స్ అండర్ ద ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాడ్ గ్రాంట్ యూజింగ్ దిస్ అనమాట. ఈ ఆర్టికల్ యూజ్ చేసి హ్యాడ్ గ్రాంటెడ్ దీస్ మెంబర్స్ 4 month పీరియడ్ విచ్ ఇట్ కాల్డ్ ఫర్దర్ ఛాన్స్ యాజ్ 2 opportunities హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద 2014 అమెండ్మెంట్ ఆఫ్ ద ఈపీఎస్ అన్నాడు. సో క్లియర్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సో ఇందులో మనకి ఫ్రమ్ హియర్ టు హియర్, సో సెంటెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అంటే ఫుల్ స్టాప్ ఇక్కడ వరకు ఉంది రైట్. సో ఇందులో మనకి రెడ్ కలర్లో ఉన్న వర్డ్స్ అవి వొకాబులరీ అండి, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐ విల్ గివ్ యూ మీనింగ్స్. ద కోర్ట్ యొక్క అపాస్ట్రఫీ అంటే ద కోర్ట్స్ రేషనల్ అంటే రీజనింగ్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అనమాట. అంటే రీజన్, ద కోర్ట్స్ రేషనల్ అంటే రీజనబుల్ అనమాట. ఏదైతే అనాలిసిస్ ఉంటుందో పర్ఫెక్ట్ అనాలిసిస్ అనమాట. ఇది సబ్జెక్ట్. ద కోర్ట్స్ రేషనల్ అనేది మనకి మెయిన్ సబ్జెక్ట్. ఓకేనా. దీని వర్బ్ ఏది అంటే మనకి దీనికి సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్ కోర్ట్స్ రేషనల్, వర్బ్ వచ్చేసి ఇది మెయిన్ వర్బ్. వాస్ అంటే పాస్ట్ టెన్స్ వాస్, ఇది మెయిన్ వర్బ్ అండి. అంటే ద కోర్ట్స్ రేషనల్ ఏదైతే అనాలిసిస్ ఉంటుందో, రీజనబుల్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో, సో ద కోర్ట్స్ రేషనల్ వాస్ ఏదంట అంటే దట్ ఇట్ ఫౌండ్, ఇట్ రెఫర్స్ టు కోర్ట్స్ అనాలిసిస్. ఓకే, దట్ ఇట్ ఫౌండ్ అన్సర్టెనిటీ తెలిసింది అంట. ఏంటిది, యాజ్ రిగార్డ్స్ సంబంధించి. యాజ్ రిగార్డ్స్ అంటే ప్రపోజిషన్, అంటే కన్సర్నింగ్ సంబంధించి, అంటే రిగార్డ్స్ ద వ్యాలిడిటీ. ఏంటి ఇక్కడ ద కోర్ట్స్ రేషనల్ వాస్ దట్ ఇట్ ఫౌండ్ అన్సర్టనిటీ యాజ్ రిగార్డ్స్ ద వ్యాలిడిటీ సంబంధించిన అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది కనుక్కుంది అని చెప్తున్నాడు. ఏ వ్యాలిడిటీ అది, వ్యాలిడిటీ ఆఫ్ అమెండ్మెంట్. ఆ వ్యాలిడిటీ యొక్క అమెండ్మెంట్ ఏదైతే ఉందో అంటే క్వాష్డ్ బై అంటే క్యాన్సల్డ్ బై 3 హైకోర్ట్స్. ఆ వ్యాలిడిటీ 3 times హైకోర్ట్స్ అనేవి కొట్టివేయడం జరిగింది. అంటే దాన్ని ఇట్ ఫౌండ్ అంటే ద కోర్ట్ ఫౌండ్ అన్సర్టనిటీ యాజ్ రిగార్డ్స్ ఆఫ్ ద వ్యాలిడిటీ ఆఫ్ అమెండ్మెంట్ క్వాష్డ్ బై ద 3 courts అనమాట. అంటే 3 హైకోర్ట్స్ ఏవైతే కొట్టిపడేసినో దానిలో అన్సర్టనిటీ అనేది వెతికింది అని చెప్తుంది. ఏది, ద కోర్ట్స్ రేషనల్ వాస్ that it found uncertainty regarding what the validity of the amendment that was 3 times cancelled by 3 high courts. And inka chudandi, and found that enti the authorities interpretation
అథారిటీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, ఎక్కడ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కట్ ఆఫ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే ఉందో, హ్యాడ్ కమ్, ఏది ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఎండింగ్ డేట్ హ్యాడ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్ విత్ ఇన్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 year. ఏదైతే 1 year అనే పీరియడ్ ఇవ్వడం జరుగుతుందో అది ఆల్రెడీ వచ్చేసింది. ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ కట్ ఆఫ్ డేట్ హ్యాడ్ ఆల్రెడీ కమ్, వచ్చింది. యాజ్ స్టిపులేటెడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద అమెండ్మెంట్ స్కీమ్, ఆల్రెడీ జరిగిపోయింది, ఇవ్వడం జరిగింది, మ్యాక్సిమం పీరియడ్ కూడా అయిపోయిందని చెప్తున్నాడు. ఇదంతా కూడా ద కోర్ట్స్ రేషనల్ వాస్ ఫౌండ్ దట్ ఇట్ ఫౌండ్ అన్సర్టనిటీ అన్నాడు వ్యాలిడిటీ సంబంధించి, అండ్ ఇట్ ఫౌండ్ దట్ అథారిటీస్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కట్ ఆఫ్ డేట్ ఆల్రెడీ వచ్చేసింది ఎప్పుడో, in the way of eligible exercising employees eligible employees exercising the options within a maximum period of 1 year, and as directed in the amended scheme అన్నాడు సారీ. సో అంటే ఇదంతా కూడా అదంతా కోర్టు అనాలిసిస్ చేసింది అన్నమాట. తర్వాత ఏమైనా చూద్దాం. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి సెంటెన్స్ రైట్. అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టకరంగా, దీనిలో సబ్జెక్ట్ ఏంటంటే ద లేటెస్ట్ సర్క్యులర్, ఇది మెయిన్ సబ్జెక్ట్. దీని వర్బ్ ఏదంటే ఈజ్, ఇది మెయిన్ వర్బ్ రైట్. అంటే సర్క్యులర్ మీన్స్ నోటీస్. ఇక్కడ అంటే నోటీస్ ఏదైతే ఉందో, అన్ఫార్చునేట్లీ ద లేటెస్ట్ సర్క్యులర్ ఏదైతే నోటీస్ ఉందో ఈజ్ నాట్ కాంప్రహెన్సివ్. సెంటెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, నాట్ ఫ్రమ్ హియర్ సారీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ అంటే ద లేటెస్ట్ నోటీస్ ఈజ్ నాట్ కాంప్రహెన్సివ్ అంటే నాట్ అండర్స్టాండబుల్, అంటే అర్థం అవ్వట్లేదు అనమాట. అంటే లేటెస్ట్ అంటే వచ్చిన ఈ నోటీస్ ఏదైతే ఉందో ద లేటెస్ట్ నోటీస్ ఈజ్ నాట్ కాంప్రహెన్సివ్ అంటే అర్థం కావట్లేదు, వివరంగా లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. ఇందులో మనకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలిజిబుల్ ఎంప్లాయీస్, ఇది మెయిన్ సబ్జెక్ట్. వుడ్, నీడ్, ఇది మెయిన్ వర్బ్. అంటే ఏంటంట ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ ఎంప్లాయీస్ వుడ్ నీడ్ అంటే చేయాల్సి వస్తుంది, నీడ్ అవసరం వస్తుంది. వుడ్ నీడ్ ఏం అవసరం వస్తుంది అంటే అడిషనల్ సర్క్యులర్స్ అంటే అడిషనల్ నోటీసెస్ వాళ్ళకి ఇంకా అవసరం వస్తుంది ఎలిజిబుల్ ఎంప్లాయీస్కి అని చెప్తున్నాడు. దేనికి అంటే ద సర్క్యులర్స్ నోటీస్ టు బి ఇష్యూడ్ బిఫోర్ దే కెన్ మేక్ దేర్ డెసిషన్, వాళ్ళ డెసిషన్ తీసుకునే ముందు ఇంకా కొన్ని నోటీసులు వస్తే అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఎలిజిబుల్ ఎంప్లాయీస్ వుడ్ నీడ్ అడిషనల్ నోటీసెస్ టు బి ఇష్యూడ్, వాళ్ళకి ఇష్యూ చేయాల్సి ఉంటుంది బిఫోర్ దే కెన్ మేక్ దేర్ డెసిషన్ అంటున్నాడు. ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. సో లేటెస్ట్గా వచ్చింది ఇట్ ఈస్ నాట్ క్లియర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఆల్ దిస్, ఇది మెయిన్ సబ్జెక్ట్. అండ్ నీడ్స్ వచ్చేసి మెయిన్ వర్బ్ ఇది. అంటే ఆల్ దిస్ నీడ్స్ ఇది ఏదైతే ఉందో ఆల్ దిస్ నీడ్స్ టు బీ డన్, ఇదంతా కూడా నీడ్స్ టు బి డన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ నీడ్స్ టు బి డన్ ఆన్ ఆర్ బిఫోర్ మార్చ్ ఆర్ బిఫోర్ మార్చ్ 3 ఇదంతా జరగాల్సి ఉంది. ఏదది ద కోడ్స్ డెడ్ లైన్, ఏదైతే కోడ్ యొక్క డెడ్ లైన్ ఉందో ఇదంతా దానికన్నా ముందు కానీ ఆ రోజు కానీ జరగాల్సి ఉందంట. ఏంటి ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్ వుడ్ నీడ్ అడిషనల్ సర్క్యులర్స్ టు బి ఇష్యూడ్ అన్నాడు కదా, అదంతా కూడా అనమాట. అంటే ఇంకా అడిషనల్ నోటీసెస్ ఇవ్వాల్సి ఉంది అని చెప్తున్నాడు. ఇదంతా కూడా మార్చ్ బిఫోర్ 3లో కానీ మార్చ్ 3 కానీ మార్చ్ 3 బిఫోర్ కానీ జరగాలి అంటున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఏ మెంబర్స్ ఎక్స్ప్రెషన్, అంటే ఇది అపాస్ట్రఫ్ అంటే మెంబర్ యొక్క ఎక్స్ప్రెషన్, ఇది సబ్జెక్ట్. ఒక మెంబర్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే ఈ మెంబర్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్. ఇన్వాల్వ్స్ అనేది మెయిన్ వర్బ్. ఇలా ఎస్ ఎందుకు వచ్చింది అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింగులర్ కదా, ఎక్స్ప్రెషన్ సింగులర్ కాబట్టి వర్బ్లో ఎస్ వస్తుంది. అంటే ఏ మెంబర్స్ ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది అంటున్నాడు. అంటే ఇన్వాల్వ్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఎప్పుడైనా థర్డ్ పర్సన్ సింగిల్ వచ్చినప్పుడు వర్బ్లో ఎస్ కానీ యాడ్ చేస్తాము. దిస్ ఇస్ యాక్టివ్ వాయిస్. ఏంటంట చూద్దాం. ఏ మెంబర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కన్సెంట్ అంటే అగ్రీ చేయడం. ఎవరైతే తన యొక్క ఎక్స్ప్రెషన్ అగ్రిమెంట్ అంటే ఏ మెంబర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఓకే అనేది ఉందో ఇన్వాల్వ్ అవుతుందంటే ఏంటి దేర్ విల్లింగ్నెస్, వాళ్ళ యొక్క ఇష్టము, దేర్ విల్లింగ్నెస్ టు అలో ఏంటి ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మనీ యొక్క ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఇన్ ద మెంబర్స్ ఇండివిజువల్ పిఎఫ్ అకౌంట్ టు, ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఇన్ ద పిఎఫ్ అకౌంట్ టు పెన్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలని ఏదైతే ఉంటుందో
అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అని చెప్తున్నాడు. అంటే ఏ మెంబర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కన్సెంట్ ఇన్వాల్వ్స్ దేర్ విల్లింగ్నెస్ టు అలౌ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఇన్ ద పిఎఫ్ అకౌంట్ టు పెన్షన్ ఫండ్ విచ్ దాని గురించి చెప్తున్నాను విచ్ ఈజ్ ఏ పూల్డ్ ఫండ్. అంటే పూల్డ్ ఫండ్ అంటే మనకి మ్యూచువల్ ఫండ్, దానిలోకి అంటే పెన్షన్ ఫండ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ మా మెంబర్ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైతే మెంబర్ ఇంట్రెస్ట్ ఉంది కన్వర్ట్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే అది అవకాశం ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పూల్డ్ అకౌంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్, అంటే బెనిఫిట్స్ అనేది ఉండవు అనమాట, అందులో పిఎఫ్ లాగా ఉండవు కాబట్టి. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. మరి ఏంటంటే సచ్ ఎ డెసిషన్, ఈ డెసిషన్ ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునే డెసిషన్, సచ్ ఎ డెసిషన్ కెనాట్ బి టేకెన్, అంటే కెనాట్ బి టేకెన్ బీ ప్లేస్ విత్ దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్, కెనాట్ బి టేకెన్ అంటే దాన్ని ఆ డెసిషన్ తీసుకోకూడదు అంటున్నాడు. ఎక్కడ సచ్ డెసిషన్ కెనాట్ బి టేకెన్ ఇన్ ఏ హరీబరీగా అటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకు? యాజ్ అంటే రీజన్ తెలియజేస్తుంది. యాజ్ సచ్ ఎ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, యాజ్ సచ్ ఎ ట్రాన్స్ఫర్ వుడ్ మీన్ ఏమంటుందంటే ఇది అవుతుంది కాబట్టి, వుడ్ మీన్ హైవింగ్ ఆఫ్ అంటే రిమూవింగ్ అనమాట. హైవింగ్ ఆఫ్ మీన్స్ ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్, రిమూవింగ్ అంటే సచ్ ఎ డెసిషన్ కెనాట్ బి టేకెన్ ఇన్ హరీ బికాస్ సచ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఇన్ పిఎఫ్ అకౌంట్ వుడ్ మీన్ రిమూవింగ్ ఎ సబ్స్టెన్షియల్ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ లైఫ్ టైమ్ సేవింగ్ అన్నాడు. లైఫ్ టైమ్ సేవింగ్ చేసే ఈ సబ్స్టెన్షియల్ పోర్షన్ని ఈ డెసిషన్ అనేది తీసేసే అవకాశం ఉంది అంటున్నాడు. అంటే బెనిఫిట్స్ పోయే అవకాశం ఉంది అన్నాడు. ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఆఫ్ ద మెంబర్స్ అకౌంట్ టు పిఎఫ్ పెన్షన్ ఫండ్ అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. వేర్ ఇస్ ద ఫుల్ స్టాప్? దిస్ ఫ్రమ్ హియర్, రైట్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అప్లికెంట్స్, ఇది మనకి సబ్జెక్ట్. ప్రాస్పెక్టివ్ అంటే వచ్చేవి, అప్లికెంట్స్ అనమాట. ద నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అప్లికెంట్స్ అనేది సబ్జెక్టు. వర్బ్ వచ్చేసి ఈస్, ఇది వర్బ్. మీన్ కాన్సెప్ట్ ఏంది? బిసైడ్స్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇన్ అడిషన్ టు, అదే కాకుండా, ఇదంతా కూడా ఈ స్టేట్మెంట్కి మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అడిషన్ టు. అంటే బిసైడ్స్ అంటే ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, అంటే సబ్స్టెన్షియల్ పోర్షన్ ఆఫ్ లైఫ్ టైమ్ సేవింగ్స్ అనేది పోయే అవకాశం ఉందన్నాడు. అదనంగా బిసైడ్స్ ఏంటంట, ద నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అప్లికెంట్స్ ఈజ్ లైక్లీ టు బి హై, అంటే నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అప్లికేషన్ అనేది పెరిగే అవకాశం ఉంది అంటున్నాడు. ఎలా? యాజ్ ద కోర్ట్స్ జడ్జిమెంట్ మేడ్ ఇట్ క్లియర్, అది చేసినట్టు విధంగా, ఏదైతే చేసినట్టు విధంగా అంటున్నాడు. దట్ ద అమెండెడ్ పెన్షన్ స్కీమ్ వుడ్ అప్లై టు ఎంప్లాయీస్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ అంటే ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ అనమాట. ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు, అంటే ఏమన్నాడంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ద నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అప్లికెంట్స్ ఈజ్ లైక్లీ టు బి హై అన్నాడు, అంటే పెరిగే అవకాశం అన్నాడు. ఎక్కడ ఏ విధంగా అంటే యాజ్ ద కోర్ట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో మేడ్ ఇట్ క్లియర్, ఏం క్లియర్ చేసిందట అంటే దట్ ద అమెండెడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో, ఇది కోర్ట్స్ యొక్క డెసిషన్ అనమాట. ఏంటి? దట్ ద అమెండెడ్ పెన్షన్ స్కీమ్ వుడ్ అప్లై అవుతుంది ఎవరికి? ఎంప్లాయీస్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు అన్నాడు. ఎగ్జామ్టెడ్ అయితే ఎవరైతే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి లేరో వాళ్ళకు కూడా అప్లై అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. నెక్స్ట్, యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నాడు. అంటే ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్ అంటే ఫ్రీ ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్మెంట్, యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నాడు. ఇదంతా కూడా ఈ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే ద నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అప్లికేషన్స్ ఈజ్ లైక్లీ టు బి హై అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడ ఏమంటున్నా అంటే అండర్ సర్చ్, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఏ ఫ్లడ్ ఆఫ్ సబ్మిట్ చేసే, అంటే ఫ్లడ్ అంటే తెలుసు కదా, ఇలా ఫ్లడ్ అవ్వడం మొత్తం టోటల్గా, అంటే ఇన్నటెడ్ అని మునిగిపోవడం అంటారు కదా. ఏ ఫ్లడ్ ఆఫ్ సబ్మిషన్ చేసేవి, ఇది సబ్జెక్ట్. ఏ ఫ్లడ్ ఆఫ్ సబ్మిషన్స్, వర్బ్ వచ్చేసి ఈస్, ఇది వర్బ్. అంటే ఏ ఫ్లడ్ ఆఫ్ సబ్మిషన్స్ ఈస్ ఇన్ఇవిటబుల్ అంటే అన్అవాయిడబుల్ జరగక తప్పదనమాట. అంటే ఫ్లడ్ ఆఫ్ సబ్మిషన్స్ అనేవి జరుగుతాయి, వాటిని ఆపడం కుదరదు అంటున్నాడు. ఎలా? అండర్ సచ్ సర్కమస్టాన్సెస్, ఇవి చెప్పినట్లయితే అండర్ సచ్ సర్కమస్టాన్సెస్ ఏ ఫ్లడ్ ఆఫ్ సబ్మిషన్స్, ఎక్కడ? ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్, ఈజ్ ఇన్ఇవిటబుల్, చాలా అవకాశం ఉంది సబ్మిషన్స్ వచ్చేవి, వాటిని ఆపడం కష్టం అన్నాడు.
అండ్ మళ్ళీ ఎలా డిస్టర్బింగ్ ద నార్మల్ వర్క్ లోడ్ ఆఫ్ ద పిఎఫ్ అథారిటీస్. ఎలా ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందట అంటే నార్మల్ వర్క్ లోడ్ని ఇంకా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. పిఎఫ్ అథారిటీస్ యొక్క నార్మల్ వర్క్ లోడ్ ఏది దాన్ని ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఏ ఫ్లడ్ ఆఫ్ సబ్మిషన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఈస్ అన్అవాయిడబుల్ బికాస్ అండ్ ఏ విధంగా డిస్టర్బింగ్ ద నార్మల్ వర్క్ లోడ్ ఆఫ్ పిఎఫ్ అథారిటీస్ అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ సెంటెన్స్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ద సర్క్యులర్ అంటే ద నోటీస్, ఇది మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హ్యాస్, ఇది హెల్పింగ్ అండ్ ఇది V3 ఫామ్. హ్యాస్ ఎప్పుడు వచ్చినా మనం V3 ఫామ్ ఇచ్చాలి. హ్యాస్ ఎందుకు వచ్చిందంటే సర్క్యులర్ సింగులర్ సబ్జెక్ట్ కదా, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. అంటే ఏం చెప్తున్నాడో చూద్దాం. రైట్, ద సర్క్యులర్ అంటే ద నోటీస్ హ్యాస్ ఆల్సో నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ అంటే హ్యాస్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ అంటే కన్సిడర్ చేయలేదు అంటున్నాడు. అంటే ద నోటీస్ హ్యాస్ ఆల్సో నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ COVID-19 పాండమిక్. అంటే COVID-19 బ్యాక్డ్రాప్లో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి ద సర్క్యులర్ హ్యాస్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ అంటే ఆ సర్క్యులర్ నోటీస్ని పరిగణలోకి తీసుకోలేదు అంటున్నాడు. తర్వాత దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి సమ్ ఎంప్లాయీస్, దిస్ ఇస్ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి రిస్ట్రిక్టెడ్, ఇది వర్బ్ V2 ఫామ్. సమ్ ఎంప్లాయీస్ రిస్ట్రిక్టెడ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు స్టాట్యుటరీ సీలింగ్ అన్నాడు. సమ్ ఎంప్లాయీస్ అనేది వీళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు దేర్ కాంట్రిబ్యూషన్స్ టు స్టాట్యుటరీ లిమిట్ ఏదైతే ఉందో లా లిమిట్ చేసినటువంటి దానికన్నా మించి చేశారు అంటున్నారు. చూద్దాం, ఇది రిస్ట్రిక్ట్ చేశారు అన్నాడు. సో ఇది మనకి సబ్జెక్ట్, ఇది వర్బ్. ఇందులో మరి ఏం చెప్తున్నాడు చూద్దాం. సమ్ ఎంప్లాయీస్ ఎవరు వాళ్ళు, హ్యావింగ్ సఫర్ అయిన వాళ్ళు. ఏంటి, ఏ సివియర్ ఫండ్ క్రంచ్, డబ్బులు లేకపోయినా సరే అంటే హ్యావింగ్ సఫర్డ్ సివియర్ ఫండ్ క్రంచ్ అంటే డబ్బులు లేకపోవడం, కొరత ఉండడం అనమాట. హ్యావ్ అంటే ఇక్కడ మనకి హెల్పింగ్ అప్, హ్యావ్ రిస్ట్రిక్టెడ్, హ్యావ్ హెల్పింగ్ అప్ అంటే సమ్ ఎంప్లాయీస్ సబ్జెక్ట్ హ్యావ్ రిస్ట్రిక్టెడ్, ఇది V3 ఫామ్. సమ్ ఎంప్లాయీస్ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ దేర్ కంట్రిబ్యూషన్స్ టు ద స్టాట్యుటరీ స్టీలింగ్ అంటే అయినా కూడా చేశారు అనమాట. ఈవెన్ దో టిల్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ద పాండమిక్ దే హ్యాడ్ like many other been making their contributions in the excess of the statutory limit. అంటే వాళ్ళు ఇవన్నీ ఇన్ పాండమిక్ వచ్చినా కూడా లైక్ అందరిలాగానే డబ్బులు ఉన్నా లేకున్నా సరే ఎక్కువగానే చేశారు అనమాట అని చెప్తున్నాడు. అంటే స్టాట్యుటరీ లిమిట్ దాటే వీళ్ళంతా కూడా ఫండ్ అనేది అందులో వాళ్ళ పిఎఫ్ని కాంట్రిబ్యూషన్ చేశారు అని చెప్తున్నాడు. అంటే సమ్ ఎంప్లాయీస్ లైక్ మెనీ అదర్ హ్యాడ్ బీన్ మేకింగ్ దర్ కాంట్రిబ్యూషన్స్ దో దర్ ఈస్ పాండమిక్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ దేర్ స్టేట్మెంట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద ఈపీఎఫ్ఓ, ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హ్యాజ్ టు షెడ్ లైట్స్, అంటే షెడ్ లైట్ అంటే గివ్స్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ అంటే ద ఈపీఎఫ్ఓ హ్యాస్ టు షెడ్ లైట్ అంటే ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ చేయాలి అంట. ఇక్కడ ఆన్ హౌ ఇట్ విల్ కంప్యూట్ క్యాలిక్యులేట్ పెన్షన్ ఫర్ సచ్ ఎంప్లాయీస్ అంటే ఏ ఎంప్లాయీస్ కూడా ఇది ఒక పర్ఫెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి ఈపీఎఫ్ అనేది. అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేయబోతుంది వాళ్ళ పెన్షన్ సంబంధించి అని ఇది ఒక ఏది ఈపీఎఫ్ఓ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి, పర్ఫెక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నది. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. రైట్, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇట్, వర్బ్ వచ్చేసి వుడ్ బి, ఇది అంటే ఇట్ రెఫర్స్ టు దట్. ఇట్ వుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ప్లేస్ టు సజెస్ట్ అంటే దట్ ద టైమ్ పీరియడ్ బీ ఎక్స్టెండెడ్ అంటే టైం పీరియడ్ ఆల్రెడీ కోర్టు ఇచ్చిన దానికన్నా ముందే చేయాలి, దాటకుండదు అని చెప్తున్నాడు. అంటే ఇట్ వుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ప్లేస్ టు సజెస్ట్ దట్ ద టైమ్ పీరియడ్ బీ ఎక్స్టెండ్ అవ్వకుండా ముందే సజెస్ట్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ నెవర్త్లెస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మళ్ళీ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇట్ సబ్జెక్ట్, ఇక్కడ షుడ్ అనేది వర్బ్, ఇట్ రెఫర్స్ టు ఈపీఎఫ్ఓ, షుడ్ హెల్పింగ్ వర్బ్ అండ్ ఎక్స్పీడియట్ అంటే స్పీడప్, మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఇస్ V1 ఫామ్. ఏంటంట నెవర్త్లెస్ అంటే సంబంధం లేకుండా ఓకే, నెవర్త్లెస్ సో సంబంధం లేకుండా అయినప్పటికీ అంటాం కదా, నెవర్త్లెస్ అంటే అయినప్పటికీ అంటే నెవర్త్లెస్ విత్ ద ఈపీఎఫ్ఓ హ్యావింగ్ టు కాంప్లీ విత్ అంటే ఫాలో అవ్వడం, ఆర్డర్స్ రూల్స్ని ఫాలో అవ్వడం అనమాట. అంటే నెవర్త్లెస్ ఇది ఉన్నా కూడా కాంప్లీ విత్
కోర్ట్ ఆర్డర్ అంటే డూయింగ్ దిస్ థింగ్ ఎట్ ద సేమ్ టైం అనమాట. ఎట్ ద సేమ్ టైం దానికి అయినప్పటికీ చేస్తూ ఉన్నా కూడా ఏం చేయాలి, ఇట్ షుడ్ ఎక్స్పిడైట్, స్పీడప్ చేయాలి. ఏంటి, ఇష్యూయింగ్ ఆల్ ఇట్స్ గైడ్ లైన్స్ విత్ క్లియర్ ఇలిస్ట్రేషన్స్ ఆన్ హై పిఎఫ్ పెన్షన్ అన్నాడు. అంటే దృష్టిలో పెట్టుకొని ఇదే కాకుండా నెవర్త్లెస్ దిస్ అంటే కాంప్లీ విత్ ద కోర్ట్ ఆర్డర్ కూడా కాంప్లీట్ చేయాలి. దాంతోపాటు ఇట్ హ్యాస్ టు స్పీడప్ ఇష్యూయింగ్ ఆల్ గైడ్ లైన్స్ విత్ క్లియర్ ఇలిస్ట్రేషన్ ఆన్ హయ్యర్ పెన్షన్ అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్. ఇప్పుడు మీకు క్లియర్గా టైటిల్ కానివ్వండి, దీని యొక్క ఎక్కడెక్కడ డీటెయిల్స్ వచ్చినాయని క్లియర్గా నోట్ చేసుకొని మీరు ఒక నోట్స్ పెట్టేసుకోండి. వర్డ్స్ కూడా మీకు ఇంపార్టెంట్. లెట్స్ బిగిన్ విత్ వొకాబులరీ. వొకాబులరీ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ యూ హ్యావ్ టు కలెక్ట్, రైట్? లుక్ ఎట్ ద ఫస్ట్ వర్డ్, ఎక్స్పిడైట్. ఎక్స్పిడైట్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. దాని మీనింగ్ ఏంటంటే మేక్ అన్ యాక్షన్ ఆర్ ప్రాసెస్ హ్యాపెన్ సూనర్ ఆర్ బీ అకంప్లిష్డ్ మోర్ క్విక్లీ. ఎక్స్పిడైట్ అంటే ఏంటంటే స్పీడ్ చేయడం యాక్షన్ని. వాట్ ఆర్ ద సినోనిమ్స్ వచ్చేసి మనకి ప్రిసిపిటేట్, యాక్సలరేట్, ఫర్దర్, హేస్టన్. అండ్ యాంటోనిమ్స్ అపోజిట్ వర్డ్స్ వచ్చేసి రిటార్డ్, డీలే అనమాట. రిటార్డ్, డీలే, హాల్ట్, స్టాప్, అండ్ స్టాల్, హిండర్. Expedite opposite word synonyms and antonyms. You have to take now the notes, okay na? Next, acquit. Acquit అనేది parts of speech verb. Acquit అంటే conduct oneself or perform in a specified way. Acquit అంటే ఇంకొక మీనింగ్ ఉంటుందన్న, అంటే ఫ్రీ అంటే చార్జ్ నుంచి బ్లేమ్ నుంచి తప్పించుకోవడం, అంటే ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అనమాట, అది కూడా వస్తుంది. బట్ ఈ కాంటెక్స్ట్లో పర్ఫామ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ వే అనమాట. అక్విట్ అనే మీనింగ్ ఏంటి, కండక్ట్ వన్ సెల్ఫ్ ఆర్ పర్ఫామ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ వే. What are the synonyms? They are perform, act, behave. Antonyms, cut up, abstain and stay away from, stop, abstain and stop. So acquit అంటే మీకు అర్థమైంది కదా, పర్ఫామ్. ఇంకొక మీనింగ్ ఏంటి, ఫ్రీ వన్ సెల్ అంటే ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. నెక్స్ట్, డిస్క్రిషనరీ. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ARY, దే ఆర్ అడ్జెక్టివ్స్. డిస్క్రిషనరీ అంటే ఏబుల్ టు బీ డిసైడెడ్ బై ఎ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ గ్రూప్ రాదర్ దెన్ being controlled by rules. What are the synonyms? They are optional. Discretion means optional, voluntary, unnecessary, alternative. Antonyms, compulsory, mandatory, necessary. Next, quash. Quash ante verb andi. The meaning of quash is reject as invalid, especially by legal procedure. Synonyms, quell, suppress, subdue, repress, stifle. Antonyms, establish, enact, legislate, validate. Next word, inevitable. The words ending in ABLE, they are adjectives. Inevitable means certain to happen. Jaraga tappodu antaru kada, certain to happen. That means unavoidable. Synonyms వచ్చేసి possible, unavoidable, ineluctable. Next, antonyms వచ్చేసి uncertain, avoidable, unsure, unclear. Next, statutory. Statutory is a noun, so it is an adjective. So statutory ante decided, controlled or required by law. Next, rationally ante it's a noun. Rationally means a set of reasons or a logical basis for of an action or belief. That means analysis. రీజన్ అనమాట, అంటే సెట్ ఆఫ్ రీజన్స్. అంటే కోర్ట్స్ రేషనల్ అన్నాం కదా, అక్కడ కోర్ట్ యొక్క రీజన్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్, స్టిపులేట్ ఈజ్ అ వర్బ్. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ మోస్ట్లీ ATR verbs mostly. Stipulate means to say exactly how something must be or must be done. So to say exactly how something must be done. What are the synonyms? They are specify, set down, set out, lay down, set forth. Antonyms, they are break off, calculate, confuse, decline. Exempt ante it's a verb. The meaning of exempt is free a person or organization from an obligation or liability or imposed on others. So synonyms, free from, not liable to, not responsible to, absolved, free from guilt, released. What are antonyms? Accountable, responsible for, liable, responsible for. Okay, so exempt means not responsible for something. Next, fund crunch. Is the noun.
ఫండ్ క్రంచ్ అంటే ఏ డిక్లైన్ ఇన్ లెండింగ్ యాక్టివిటీ బై ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్రాట్ బై ఏ సడన్ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్. సో నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్. ఇందులో మనకి ఫ్రేజల్ వర్బ్స్ వచ్చినాయి. అవి ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రపోజిషన్ ప్లస్ వర్బ్ ప్లస్ ప్రపోజిషన్స్. ఇది కాంబినేషన్ ఏంటంటే వర్బ్ ప్లస్ ప్రపోజిషన్. కాంప్లీ వర్బ్ విత్ ప్రపోజిషన్ రెండు కలిపి ఒకటే మీనింగ్ ఇస్తాయి. దే డోంట్ గివ్ డిఫరెంట్ మీనింగ్. కాంప్లీ విత్ అంటే కాంప్లీ విత్ రెండు కలిపి ఒకటే మీనింగ్ ఇస్తాయి. ఏంటంటే యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏ విష్ ఆర్ కమాండ్. కాంప్లీ విత్ అంటే రూల్స్ పాటించడం అంటారు కదా, పాటించడము అంటే యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎ విష్ ఆర్ కమాండ్. హైవ్ ఆఫ్ అంటే రిమూవ్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆర్ మేక్ ఏ సపరేట్ చేయడం. నెక్స్ట్ ఇడియమ్స్. ఇందులో మనకు వచ్చిన ఇడియమ్స్ వచ్చేసి, ఇడియమ్స్ అంటే ఏంటి? దే ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. దే డోంట్ గివ్ ఇండివిజువల్ మీనింగ్ ఫ్రమ్ ద అంటే రెగ్యులర్ మీనింగ్స్ ఇవ్వు, రెగ్యులర్ వర్డ్స్ లాగా మీనింగ్స్ ఇవ్వు. దే గివ్ డిఫరెంట్ మీనింగ్. ద ఫాగ్ ఎండ్ అంటే మీనింగ్ ఏంటంటే ద లాస్ట్ అండ్ ఆఫెన్ వరస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్. ద లాస్ట్ అండ్ వరస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్. టేక్ వన్స్ టైమ్ అంటే టు యూజ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ వన్ నీడ్స్ ఆర్ డిజైర్. నెక్స్ట్ షెడ్ లైట్ ఆన్ అంటే టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్ టు మేక్ సంథింగ్ ఈజియర్ టు అండర్స్టాండ్. ఓకేనా? దట్ మీన్స్ ఈపీఎఫ్ఓ హ్యాస్ టు షెడ్ లైట్ ఆన్ అన్నాం కదా, అంటే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సో లెట్స్ గో విత్ ద యాక్టివిటీ. స్పాటింగ్ ఎర్రర్స్. ఇందులో మీకు ఈ సెంటెన్స్ మీకు ఏ, బి, సి, డిగా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫైండ్ అవుట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్. లెట్స్ రీడ్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్. అందులో ఎర్రర్ లేకుంటే ఆన్సర్ మనకి నో ఎర్రర్, రైట్? The Employees Provident Fund Organization EPFO has not acquitted well by issuing a circular on higher PF pension at the fag end of the 4th month period that the Supreme Court had allowed in its November 2022 judgment. ఇలా ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే పార్ట్ బిలో ఉంది. whenever you come across acquitted, వర్బ్ acquitted వచ్చినప్పుడు కంపల్సరీ we use reflexive pronoun itself యూజ్ చేయాలి. అంటే itself కానీ అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఎవరు? ఈపీఎఫ్ఓ అంటే ఇట్ కదా, కాబట్టి ఇట్ సెల్ఫ్ యూజ్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ అక్విటెడ్ మై సెల్ఫ్ అనాలి కంపల్సరీ. అక్విటెడ్ వచ్చినప్పుడు షీ ఉంటే షీ అక్విటెడ్ హర్ సెల్ఫ్ అనాలి. సో కాబట్టి అక్కడ ఇట్ కదా, ఈపీఎఫ్ అంటే ఇట్ కదా. ఈపీఎఫ్ఓ హ్యాస్ నాట్ అక్విటెడ్ ఇట్ సెల్ఫ్ అనమాట, అంటే పర్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ అని రావాలి. కంపల్సరీ అక్విటెడ్ వచ్చినప్పుడు అక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఖచ్చితంగా ఉండాలి. ఎర్రర్ వచ్చేసి బీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సచ్ ఎ డెసిషన్ కెనాట్ బి టేకెన్ ఇన్ ఎ హరీ యాజ్ సచ్ ఎ ట్రాన్స్ఫర్ వుడ్ మీన్ హైవ్ ఆఫ్ ఎ సబ్స్టెన్షియల్ పోర్షన్ ఆఫ్ లైఫ్ టైమ్ సేవింగ్. వెర్ ఇస్ ద ఎర్రర్? ఎర్రర్ ఇస్ ఎట్ పార్ట్ సి. సో వుడ్ మీన్ ఎప్పుడు వచ్చినా కూడా V4 ఫామ్ యూజ్ చేయాలి. ఇట్ షుడ్ బి V4 ఫామ్. హైవింగ్ ఆఫ్. ఓకేనా? డోంట్ యూ వుడ్ మీన్ ఐ వుడ్ నాట్ మీన్ కమింగ్ దేర్, ఐ వుడ్ నాట్ మీన్ గోయింగ్ దేర్ అంటాం కదా. వుడ్ యూ మైండ్ గోయింగ్ దేర్, వుడ్ యూ మైండ్ కమింగ్ హియర్ అంటాం కదా, అంటే ఐఎన్జీ ఫామ్ ఉండాలి. ఎర్రర్ మనకి సిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ applicants are likely to be high as the court's judgment made it clear that the amendment pension scheme would apply to employees of exempted establishment 200. ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకి బీలో ఉంది. ఎప్పుడైనా ద నెంబర్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా కూడా ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అంటే ఎప్పుడు వచ్చినా కూడా ద నెంబర్ ఆఫ్ వర్బ్ సింగులర్ ఉండాలి. ఈజ్ అనాలి. ఏ నెంబర్ ఆఫ్ వస్తే అంటే ద నెంబర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అప్లికెంట్స్ ఈజ్ లైక్లీ టు బీ హై అనమాట. సో ఎర్రర్ వచ్చేసి పార్ట్ ఎలా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ కమ్ అప్ విత్ అనదర్ ఎడిటోరియల్. So please do subscribe and please take down the all words which are played on the screen. Thank you. See you. Bye bye.